అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున మన గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ టిట్కో హౌసింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో 2,85,00,000 రూపాయలతో ఈ రోజున సబ్ స్టేషన్ అనేది శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, గౌరవ మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. దీంతో పాటు ఇప్పుడు ఎస్సీ గారు చెప్తున్నారు, త్వరలోనే చీఫ్ విప్ గారి చేతుల మీదుగా ఎన్ఎస్పీ కాలనీలో కూడా ఒక సబ్ స్టేషన్ మరలా 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ అవుతుందన్నారు. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. ఒక్కసారి ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఒక్కసారి గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నా. జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 30,000 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు కూడా 3వసారి గెలవలేదు, 30,000 మెజార్టీతో గెలవాల. 10 మంది మేమందరం ఎమ్మెల్యేలు పనిచేశాం. కానీ ప్రజలు ఆయన నమ్మారు. ఆయన చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ రోజున మరి 3 పర్యాయాలు గెలిపించారు. అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో, నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ప్రభుత్వ చీఫ్ విప్ గా కేబినెట్ హోదాను కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా కేబినెట్ హోదాని వచ్చిన తర్వాత నిరంతరం ప్రభుత్వ నిధులు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సాధించాలని ఒక ఆలోచనతో అందరు మంత్రులను కలవటం, ముఖ్యమంత్రి గారిని కలవటం, అదేవిధంగా లోకేష్ గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అనుమతులు తీసుకురావటం, అభివృద్ధిని కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎప్పుడూ లేని విధంగా టౌన్ లో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అటు వరకపూడి సెలవు చూసినట్టయితే అనుమతులు తీసుకొచ్చారు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కలిసి. ఎప్పుడూ లేని విధంగా మన నేషనల్ హైవే చేశారు. ఇక్కడి నుంచి 2,600 కోట్ల రూపాయలతో వినుకొండ నుంచి అమరావతికి. ఇవన్నీ కూడా కొన్ని ఆయన ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు. దీనికి ఈ రోజు చూసినట్టయితే కొండపైన రామలింగేశ్వర స్వామి గుడి కావచ్చు, ఘాట్ రోడ్ కావచ్చు, ఎన్ఎస్పి కాలనీ కావచ్చు, వాటర్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ ప్రజలు గమనిస్తామన్నారు. అయితే రాజకీయంగా ఈ విధంగా ముందుకు పోతూ ఎక్కడ టౌన్ లో కూడా అలజడులు లేకుండా గంజాయి ముఠాలున్నా, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అలజడులు చేసే ముఠాలున్నా అణిచివేస్తూ ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అటు ప్రభుత్వం ఖచ్చితంగా అణిచివేస్తా ఉంది. దాన్ని తట్టుకోలేక వ్యక్తిగత ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మాకు మాట్లాడాలని ఉండదు. ప్రజలు మర్చిపోయినటువంటి వ్యక్తుల్ని మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, బాధ్యత కూడా మాది కాదు. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అదే విధంగా వినుకొండ నియోజకవర్గంతో పాటుగా ఈ పల్నాడు జిల్లాను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత జీవి ఆంజనేయులు గారు ఉంది. దాంతో పాటు వారు అదేవిధంగా ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉమ్మడి జిల్లాకి మరి రైతులకు సేవ చేసేటటువంటి చక్కటి అదృష్టాన్ని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా నన్ను కూడా నియమించారు. మేము కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఈ 5 నెలల పాటు రైతులకు ఏ విధంగా సేవలు చేయాలి అని ఆలోచన చేస్తూ, దాంతో పాటుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను కూడా, చేసినటువంటి దుర్మార్గాలను కూడా బయటికి తీసుకొస్తా ఉంటే ఇంత అక్కసైతే ఎట్లా? ఇప్పుడు నేను బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులకి మనవి చేసేది ఒకటే, నువ్వు కొత్త కాదయ్యా, నువ్వు సింగిల్ టైం ఎమ్మెల్యేవి, మేము ఎమ్మెల్యే చేశాం, నువ్వు 10 మంది ఉన్నారు, 10 మందిలో నువ్వు ఒకటివి. ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం వాస్తవం ఏంటి తెలుసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నానంటున్నావు, తప్పులేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు చేసేదో, ముఖ్యమంత్రి గారు చేసేదో ఏమన్నా ఉన్నట్టయితే వాటిని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయి, మీడియా ద్వారా తెలియజేయి. ఏంటి అసలు నీ అక్కస ఏంటి? మీరు ఇవ్వలేని చేత కానీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారైనా, బస్ ఫ్రీ ఇస్తున్నారైనా, అమ్మ కోడికి మీరు ఒకరికి ఇస్తే 3కి ఇస్తున్నారైనా, లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారైనా, లేకపోతే రైతులకు మీరు ఇచ్చి ఇవ్వనటువంటి 12,500 20,000 రూపాయలు ఇస్తున్నారైనా, అసలు ఏంటి నీ అక్కసు? లేదు, నువ్వు చెయ్యని చేత కాని పనులన్నింటినీ కూడా ఈ రోజున బ్రహ్మాండంగా జీవి ఆంజనేయులు గారు ఎక్కడ అక్రమాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, పదే చెబుతున్న అవినీతికి తావు లేకుండా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ వాస్తవా కాదా? మాట్లాడితే ఏదో వాటర్ స్కీమ్ అంటారు. పోయిన ప్రభుత్వంలో ఆ వాటర్ స్కీమ్కి వారు జీవి ఆంజనేయులు గారు, అదేవిధంగా మన రాయపాటి సాంబశివరావు గారు ఇచ్చినటువంటి వాటర్ స్కీమ్ 159 కోట్ల రూపాయలు. దీనికి మన స్టేట్ కంట్రిబ్యూషన్ కట్టబోబట్టి అది మురిగిపోయింది. ఈ రోజున మళ్ళీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, జీవి ఆంజనేయులు గారు ఈ స్టేట్ కంట్రిబ్యూషన్ కూడా కట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ కొత్త స్కీమ్ శాంక్షన్ చేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పు. అయ్యేమైనా ఏంటి? 5 ఏళ్ళు నువ్వే కదా ఉంది. ఇంకా ఏమైనా వ్యక్తిగత ఆరోపణలు, ఈ వ్యక్తిగత ఆరోపణల గురించి మాట్లాడాలంటే చాలా మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది. 4 ముఖ్యమంత్రుల ద్వారా గత 25 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక వ్యవస్థ నిర్మించారు వాళ్ళు. శివశక్తి బయోటెక్ అను, లేకపోతే శివశక్తి సేవలను, దాన్ని కూడా నువ్వు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం. ఈ నియోజకవర్గం రైతులు తిక్కలోళ్ళ, పిచ్చోళ్ళ? అసలు నీకు రైతుల గురించి తెలిస్తే కదా. నువ్వు ఎప్పుడైనా వ్యవసాయం చేసావా? రైతులను మోసం చేసింది నువ్వు. మేమందరం, నాతో సహా మేమందరం పాలు పోస్తే పాలల్లో నీళ్లు కలిపి
SNF తగ్గించి దాని ద్వారా కోటేశ్వరుడు అయినోడు నువ్వు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా బ్రహ్మనాయుడు గారు? ఏ రోజన్నా నువ్వు వ్యవసాయం చేసావా? అసలు వ్యవసాయం గురించి నీకు తెలుసా? ఆవు పాలు తీసుకొచ్చి గేదె పాలలో కలుపుతుడు, ఆ రెండు కలిపేమో మళ్ళీ ప్యాకెట్ చేస్తాడు. ఇది ఎవరికి తెలియని సత్యం. నీ మీద కేసులు పెట్టారంటే వాడెవరో శానిటరీ ఇన్స్పెక్టరే పెడతాడు. కల్తీ ఉంటే ఎవరు పెడతారు? శానిటరీ ఇన్స్పెక్టర్లే పెడతారు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? నువ్వు వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు చెప్పక తప్పదు కదా. అసలు ఏంటి వ్యక్తిగత ఆరోపణలు? ఏబిఎం కాంపౌండ్ ఆస్తులను నర్సాపేటలో దోచుకుంది నువ్వు, నీ సంస్థ. నువ్వు ఉండేటటువంటి ఇల్లు ఒక బ్రాహ్మణులకు సంబంధించినట్టయితే కబ్జా చేసింది నువ్వు. వినుకొండలో ఉన్నటువంటి ఇల్లు అది అందరికీ తెలుసు, గ్రామకంఠంలో ఉంది, దాంట్లో ఉంటుంది నువ్వు. ఇంక ఈ విధంగా చేసుకుంటా పోతే ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు? ఇలా పొద్దుగుకులు మాట్లాడితే ఏదో నన్ను కూడా వ్యక్తిగతంగా అంటాడు. ఆయన ఎరువులు వేసినందువల్లంట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిర్చి అంట ఇబ్బంది పడుతుందంట. అసలు ఆ మిర్చి గురించి నీకు తెలుసా? ఆ వచ్చినటువంటి జబ్బు గురించి నీకు తెలుసా? ఆయన ఎరువులు ఏంటో నీకు తెలుసా? తెలియనప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడటం వ్యక్తిగతంగా? అంటే నువ్వు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే దాన్ని తగ్గిద్దనే. అదేవిధంగా మమ్మల్ని వ్యక్తిగతంగా ఏదో చేపలు ఇవన్నీ పోడు కానీ 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. నాన్న ఇవాళ కొత్తగా చేసేది ఏంటి? నేను పదే చెబుతున్నా కదా, నేను కష్టపడి వ్యవసాయం చేసే వ్యక్తిని. ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెబుతున్నా. నిన్నే జిల్లా అధికారులు వచ్చారు నా వ్యవసాయ క్షేత్రానికి. నేను ఆర్గానిక్ వరి బండి ఇస్తున్నా. నీలాగా ముచ్చట చెప్పి నీళ్లు పోసో లేకపోతే ఇంకొకటి చేసేవాడిని కాదు, పౌడర్ కలిపి. నేను స్వచ్ఛమైన రైతుని. ఈ రోజు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బ్రహ్మాండంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతిని అంతా బయటికి తెస్తున్నా. దాని గురించి కూడా ఏదో కామెడీ చేశాడు. మరి వదిలిపెడతారా? కోట్లు 12 కోట్లు 20 కోట్లు ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు మోసం చేసినటువంటి కమిటీని ఉపేక్షిస్తారా? అధికారులు ఉపేక్షిస్తారా? అన్ని కూడా చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కలెక్టర్ గారి అనుమతులతో, ప్రభుత్వ అనుమతులతో ఈ రోజున ఎక్కడ పక్షపాతం లేకుండా తప్పు చేసినటువంటి వారందరికి ఇస్తున్నాం. ఆ రెండోది ఎరువులు ఎక్కడ ఇస్తున్నా? ఎరువులు తెలుసుకోవాయా? ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాలా? 1,00,000 పైచిలుకు యూరియా బస్తాలను ఈ నియోజకవర్గంలో పంచడం జరిగింది. 2 లక్షల పైచిలుకు కాంప్లెక్స్ ఎరువులను పంచడం జరిగింది. సొసైటీల ద్వారా, ఆర్బీఐల ద్వారా. ఎక్కడ ఏ రైతులు వచ్చి మరి ఇది మాకు కావాలని ఎక్కడ అడగటం లేదే. నేనేమని అడుగుతున్నారా? మీ ఊర్లో అడుగుతున్నారా? కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు మానుకోండి. ఏదో పెదకంచర్లు అంటాడు, ఏదో సర్వే అంటాడు, ఏదో కబ్జా అంటాడు. ఏం కబ్జా? ఆ రీసర్వే జరుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి అంగుళం ప్రభుత్వ భూమిని ప్రతి అంగుళం కూడా తప్పనిసరిగా పెదకంచెల గ్రామంలో కావచ్చు, ఈ నియోజకవర్గంలో కావచ్చు ఉన్నటువంటి దాన్ని వెలుగుదీస్తారు. అదేవిధంగా నీకున్నటువంటి వాటి కూడా తప్పనిసరిగా అన్ని రీసర్వే జరుగుతాయి, అన్ని బయటికి తీస్తారు. అయ్యా నీకు శాదస్తం ఎక్కువైంది, 70 ఏళ్ళు వచ్చినాయి, 3 సార్లు స్టంట్లు వేయించుకున్నావు, ఇంకా తగ్గి కొంచెం శాంతంగా మాట్లాడి ఈ నియోజకవర్గానికి గౌరవ చీఫ్ విప్ గారు చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడన్నా చిన్న లోటుపాట్లు ఉన్నట్టయితే తెలియజేయి, సరిదిద్దుకుంటాం. తప్పనిసరిగా ప్రజల కోసమే మేము ఉన్నాం తప్ప నీలాగా పోయిన 5 ఏళ్ళు ఏం పొడిసావాయా? మరి పోయిన 5 ఏళ్లలో ఇరిగి సర్వే చేసి అన్ని తీసేపించుకోవచ్చు కదా. ఇప్పుడు పోయిన 5 ఏళ్లలో మరి ఆ శివశక్తి బయోటెక్ సంబంధించినటువంటి ఎరువులు రాష్ట్రం మొత్తం అమ్మారుగా. మరి పోయిన 5 ఏళ్ళు క్రిమినల్ కేసులు పెట్టవచ్చు కదా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉంటే పెట్టవచ్చు కదా. అవన్నీ ఏమి లేవండి, నిరాధారమైనటువంటి ఆరోపణలు. మసి ఏదో గుడ్డ మొహాన్ని ఇస్తే వాళ్ళే దురుచుకుంటారని. ఎవరు దురుచుకోరు బ్రహ్మనాయుడు గారు. అందరికి అన్నీ తెలుసు, నీ భాగవతం తెలుసు, నువ్వు ఎక్కడ కబ్జా చేసింది తెలుసు. ఇవాళ వచ్చి ఎవరో ఎస్సీలు వచ్చారంటే వాళ్ళు ఎందుకు వస్తారంటే ఎస్సీలు కబ్జా చేసే కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇంకొకరు ఎవరో గోడ కట్టారంటే ఎవరు కడతారంటే గోడ? నువ్వు కబ్జా చేసావు కాబట్టి గోడ కట్టారు. దీనికి జీవి ఆంజనేయులు గారినో, తెలుగుదేశాన్నో, ముఖ్యమంత్రి గారినో, మల్లికార్జున మాట్లాడితే ఎట్టండి? నువ్వు ఇప్పటికైనా ఒక స్థాయి తెలుసుకోవాయా? అపార అనుభవం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఏంటి? అసలు రాజధాని నిర్మాణం నీకు తెలుసా? పోలవరం నిర్మాణం తెలుసా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలుసుకోవాయా? ఎక్కడో పోయి ఇతర రాష్ట్రాల్లో పోయి కాసేపు పాల వ్యాపారం చేసి వత్త పౌడర్ డబ్బాలు కొనుక్కొని వచ్చి ఆ డబ్బాలు 7 పాలల్లో కలిపి, లేకపోతే చిత్తూరు నుంచి